ఈ రాత్రికాల సమయం, ఈ రెండవ పునరుద్ధానపు ఆరాధన, ఫిబ్రవరి నెలలో కూడా మనకిది రెండవ పునరుద్ధానపు ఆరాధన. ఈ ఆరాధనలోనికి ఆసక్తితో దేవునితో గడపడానికి చేరివచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి మనం ఉదయకాల సమయం కొన్ని విషయాలను మనం ధ్యానించాం. మరికొన్ని విషయాలు చెప్తానని చెప్పా కదా ఉదయకాల సమయం. కాబట్టి కంటిన్యూషన్గా ఉదయకాల సమయం కొన్ని విషయాలు విన్నాం. అయ్యో నేనెందుకు ఉపదేశమును త్రోసివేసి తిని, దాని గురించి మనం చదువుకున్నాం. మరొక కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూడండి. అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. చాలు. దైవజనుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాటలు, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ నగరము అంటే అక్కడ సూచన దేవుని యొక్క ప్రజలు ఉండే నగరం. ఒకప్పుడు దేవునికి సంబంధించినటువంటి నగరం, దేవునిని ఎరిగినటువంటి ప్రజలు, నమ్మకస్తులైన ప్రజలుగా ఉండేవాళ్ళు. అలాంటి నమ్మకమైన నగరం అంటే అలాంటి నమ్మకమైనటువంటి ప్రజలు ఏమైపోయారంట? వేశ్యగా మారిపోయారు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే బైబిల్లో ఇప్పుడు మనం చదివాం, అది న్యాయముతో నిండి ఉన్నటువంటి నగరం. ఒకప్పుడు నీతి దానిలో నివసించింది ఆ నగరంలో. ఒకప్పుడు కిందకు వచ్చేసరికి అంటాడు ఇప్పుడైతే అంటున్నాడు. చూడండి, నమ్మకమైన నగరం వేశ్యగా మారిపోయింది. నీతి దానిలో లేదు, న్యాయము దానిలో లేదు, నరహంతకులు దానిలో కాపురం ఉంటున్నారు అని దైవజనుడు ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్లో మీరు ఒక పదం గమనించారా? అయ్యో అంటున్నాడు. ఒకప్పుడు నమ్మకస్తులైన వాళ్ళు కదా, మీరు చాలా కృతజ్ఞత కలిగిన వాళ్ళు కదా, చాలా విశ్వాసాన్ని కనపరిచిన వాళ్ళు కదా. అయ్యో ఈ ప్రజలకి ఎందుకు ఇలాంటి గతి పట్టింది? అంతెందుకు, మనం కొంతమందిని బాగా బతికిన వారిని ఒకప్పుడు చూస్తే, ఒకప్పుడు బాగా బతికారు. ఇప్పుడు కొంతమందిని చూస్తే కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, ఒకప్పుడు అండి ఈ ఊరిలో వీళ్ళు చాలా బాగా బతికినోళ్ళండి, కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయారు, ఎందుకు ఇలాంటి గతి పట్టింది? ఇట్లా కొంతమందిని గురించి మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అరే ఒకప్పుడు వీడు ఏ అలవాట్లు లేకుండా ఉండేవాడు కదా, కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయాడు, ఎందుకు ఇట్లా భ్రష్టుడైపోయాడు, ఎందుకు ఇట్లా శాపగ్రస్తుడైపోయాడు అని కొంతమందిని గురించి మనం వింటూ ఉంటే, అయ్యో అలా కాకుండా ఉంటే బాగుండేది కదా, ఒకప్పుడు బాగున్నారు కదా, ఒకప్పుడు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు కదా, చక్కగా వాళ్ళని చూసి మాదిరిగా తీసుకున్నారు. ఇప్పుడైతే కొంతమంది జీవితాల్లో భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట. అట్లాంటి సందర్భాలు మనం చూసినప్పుడు అయ్యో వీళ్ళకెందుకు ఇట్లాంటి గతి పట్టింది అని మనం గుండెలో బాదుకున్నట్టు దైవజనుడు కూడా ఒకప్పుడు అది నమ్మకమైన నగరం, కానీ ఇప్పుడు అది
ఆ నగరాన్ని గురించి ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అక్కడ వేశ్యలు ఉంటారు, అక్కడ నరహంతకులు ఉంటారు. ఒకప్పుడు ఆ నగరంలో ఏముండేదంట? నీతి నివసించేది, న్యాయం నివసించేది. ఇది ఒకప్పటి స్టోరీ. ఇప్పుడైతే నరహంతకులతో నింపబడిపోయింది. మనం కూడా కొన్నిసార్లు స్టోరీలు చెప్పుకోవడానికి పనికొస్తాయి. ఒకప్పుడు బ్రదరు మేము అంటాడు, దేవుడు అంటాడు ఇప్పుడేంటి? ఒకప్పుడు నమ్మకంగా ఉన్నావు, ఒకప్పుడు పరిచర్యలో ఉన్నావు, ఒకప్పుడు సహకారిగా ఉన్నావు, ఒకప్పుడు ప్రార్థనాపరుడుగానే ఉన్నావు, మరి ఇప్పుడేంటి? ఏమైంది నీకు అని దేవుని యొక్క వాక్యం అడుగుతుంది. ఒకప్పటిలాగా నువ్వు చెప్పుకుంటున్నావు, నీ స్టోరీ చెప్పుకుంటున్నావు, నీ చరిత్ర చెప్పుకుంటున్నావు, ఇప్పుడు ఏమైంది? ఎందుకట్లా మారిపోయావు? నమ్మకంగా బతకాల్సిన వాళ్ళు, అంటే విశ్వాసిగా బతకాల్సిన వాళ్ళు ఏమైపోతున్నారంట? విశ్వాసి అవిశ్వాసిగా మారిపోతున్న దినాలు. ఒకప్పుడు చక్కగా మందిరానికి వచ్చేవాడు, కానీ ఏమైందో ఏంటో తెలియదు. అసలు మందిరంలో అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. ఇప్పుడు మీరు చక్కగా వస్తున్నారు. ప్రభు అంటాడు, రానున్న దినాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ మందిరంలో కూడా అడుగు పెట్టడానికి మీకు ఏమేస్తే అది బోరు కొట్టచ్చు, నీకు రకరకాల ఇంకా వ్యామోహాలు కలగొచ్చు, ఇక్కడ నచ్చకుండా కొత్త టేస్టులకు అలవాటు పడి ఇంకొక చోటకి నువ్వు వెళ్ళిపోవచ్చు, అసలు దేవునికే దూరం అయిపోవచ్చు. అరే ఒకప్పుడు చక్కగా సేవకుడితో ఉండేవాడు కదా, ఏమైందిరా నీకు ఇప్పుడు? కొంతమంది చెప్తారు, మా అయ్యగారు సరిలేడు, అందుకని ఆ ప్రభావం నా మీద పడింది, కనుక నేను కూడా ఏమైపోయాను, నా విశ్వాసుల నుంచి తొలగిపోయాను. ఆయనే సరిగ్గా బతకలేకపోతుంటే మరి నేను ఎట్లా ఉంటాను ఆయన దగ్గర? అందుకని నేను కూడా ఏమైపోయాను, ఇప్పుడు నేను చచ్చాను అనుకో, నాతో పాటు నువ్వు కూడా చస్తావా? అయ్యో మా అయ్యగారు చచ్చాడు నేను కూడా చస్తానంటావా? అనవే. కానీ సేవకులు కొన్ని బలహీనతల్లో పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, ఇప్పుడు వారిని చూసి మనం కూడా పడిపోవాలా? ఆలోచిద్దాం. మనం కూడా పడిపోవాలా, లేకపోతే పడిపోయినోడిని మనం నిలబెట్టుకోవాలా? లేకపోతే పడిపోయినోడిని వాడి మానానికి వాడిని వదిలేసి మనం ఇంకో దారి చూసుకోవాలా? భార్య పడిపోయింది అనుకోండి ఇంట్లో అనారోగ్యంతో, ఈ పొద్దుగూకులు రోగం అంటుంది, పొద్దుగూకులు బలహీనత అంటుంది, ఈ రోగిష్టి దాంతో పడలేకపోతున్నాను, ఇంకొకరిని చూసుకోమనా? ఊరుకుంటారా ఎవరన్నా చూసుకుంటే? మీ అమ్మగారు ఊరుకుంటుందా? మీ అత్తగారు ఊరుకుంటుందా? ఊరుకోరు కదా. ఏం చేస్తావు? భార్యని బలహీనరాలని తెలిసి, ఈ అమ్మాయి రోగిష్టిది అని తెలిసి బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆమెతోనే కలిసి కాపురం చేస్తాం. మీ ఆవిడ బలహీనరాలు అయిందని నువ్వు కూడా ఇంకొక మంచంలో హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటావా? ఆమె పెట్టుకుంది సెలైన్, నాకు కూడా పెట్టండి, మా ఆవిడకి పెడితే నాకు కూడా పెట్టాల్సిందే, మా ఆవిడ వేసుకున్న ముందు నేను కూడా వేసుకోవాల్సిందే, నాకు కూడా కట్టిండి అంటావా? అనవుగా. ఈరోజు కొంతమందిని మనం అడిగితే మా సేవకుడే సరిలేడండి, ఎవడ కరెక్ట్ అండి అంటాడు. ఇంకా ఎవడ కరెక్ట్గా ఉన్నాడు? మైకు దొరికితే చాలు పాస్టర్లు తెగ చెబుతారు. ఇక్కడ చెప్పేది మేం కాదు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తాడు. కాబట్టి ఆ కోణంలో మీరు గుర్తుపట్టాలి. మా కోణంలో మీరు ఆలోచిస్తే మాలో కూడా మీకు బోల్డ్ కనపడతాయి. కాబట్టి అలా ఉండాలంటాడు, ఇలా ఉండాలంటాడు. బైబిల్లో ముందే రాసుంది, వారు చెప్పుదురే కానీ వారి మాటలు వినండి, కానీ వారి క్రియల చొప్పున చేయకండి అని అన్నాడా లేదా? మత్తయి సువార్త 23వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం.
లేకపోతే 2 నుండి చదవండి అమ్మ. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడు, ఎందుకంటే వారు చెప్పుదరే గాని చెయ్యరు. మీరు కూడా అలాగే ఉండండి అన్నాడా? నేనే సరిలేను మీ దృష్టికి, నా సాక్ష్యమే బాగాల, నా బతుకు బాగాల. కానీ దేవుడు నన్ను బలపరిచి తన ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. మీరు కూడా నా బతుకు బాగలేదని మీరు కూడా ఏమవ్వాలి? చెడిపోవాలా? ఇప్పుడు తండ్రి తాగుబోతు అయ్యుండి కూడా కొడుకు ఏం చెప్తాడు? మంచి మాటలు చెబుతాడా? తాగరా, నాకంటూ పెద్ద తీర తాగుబోతువో పరమ తాగుబోతువో అంటాడా? అండగా. అట్లాగే కొంతమందికి సాకులు అన్నమాట. ఎందుకురా మందిరానికి రావట్లేదంటే ఆయన కరెక్ట్ కాదు, పాస్టర్ గారు అసలు కరెక్ట్ కాదు, మాట్లాడిన పద్ధతే కరెక్ట్ కాదు. అయితే ఏం చేయాలి? మందిరం మానేయాలా? సరే, మందిరం మానుకుంటే మానుకున్నావు, వాడికి ఎవడి మీద కోపం వచ్చిందంట? అసలు దేవుడి మీదే కోపం వచ్చింది, దేవుడి సేవకులందరి మీద కోపం వచ్చింది, సేవకురాళ్ళందరి మీద కోపం వచ్చింది, విశ్వాసులందరి మీద కోపం వచ్చింది. ఎవడు కరెక్ట్ కాదు, వాళ్ళే బతకలేకపోతే మనం ఎక్కడ బతుకుతాం బ్రదర్ అని వీడు ఇంకొకటి గదిలెత్తాడు సంఘంలో. నీకు ఈ విషయం తెలుసా? ఆయన వల్లే కావట్లా, మైకు పట్టుకుంటే బోల్డ్ మాటలు చెబుతాడు. మన వల్లే ఆడుతుంది బ్రదరు అని కొంతమందిని పురుకొల్పుతాడు. నిజమే కదా మరి? ఆయన అలా చేయొచ్చా? ఆయన అలా ఉండొచ్చా? ఆమె ఇలా మాట్లాడొచ్చా అని ఇట్లాంటివన్నిటినీ మనం తీసుకుని ఏం చేస్తామంటే, ఇలాంటివన్నీ తీసుకుని మన ఆత్మీయ జీవితాన్ని మన చేతులతో మనమే పాడు చేసుకుంటాం. కొంతమంది ఉంటారు సంఘంలో నమ్మకంగా ఉంటారు, కానీ కొంతమంది మీద ఈ ప్రభావం పడుతుంది. నా గురించే చెప్తున్నా, నేనే పడిపోయానండి. నేనే ప్రార్థనలో పడిపోయా, సేవలో పడిపోయా, నా సాక్ష్యం పోగొట్టుకున్నా. అప్పుడు మీరేం చేయాలి? నా బతుకే సరిలేదు, కానీ నేనేం చెప్తున్నా మీకు? నా బతుకు బాగాల, కానీ మీకేం చెబుతున్నా? మంచి మాటలు చెబుతున్నాను లేదా? బైబిల్లో ప్రభు అన్నాడు కదా, మీ పితరులు మీ తల్లిదండ్రులు చెడ్డవారై ఉండియు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడ్డవాళ్లే కానీ మంచి ఈవులనే ఇస్తారు ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి. ఇప్పుడు సేవకుడిగా నేను చెడిపోయినోని కావచ్చు, అయినా మీకు మంచి మాటలు చెప్పట్లేదా? మీరు కూడా తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి అని మేము ఎప్పుడని చెప్తామా మీకు? చెప్పవే. కొంతమందికి వీటిని ఆసరాగా తీసుకుని అసలు ఎవడో కరెక్ట్, అవును నేను కరెక్ట్ కాదని నీకు తెలిసింది. కరెక్ట్ కాదని తెలిసినప్పుడు నువ్వన్నా కరెక్ట్గా బతకాలిగా. దావీదు చేయలేని దానిని దేవుడు సొలొమోను ద్వారా జయించాడు. నా వల్ల కాలేదయ్యా, నా వల్ల కాట్లా, చెప్పటమే నా వల్ల అవుతుంది అనుకోండి. అవే మాటలు నువ్వు కూడా వింటున్నావు కదా, నువ్వు చెయ్యి. నిన్ను చూసి నేను సిగ్గు తెచ్చుకుంటానేమో, నిన్ను చూసి బుద్ధి తెచ్చుకుంటానేమో. బిలాము దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయినప్పుడు, ఉదయకాలం విన్నాం కదా, తప్పుడు త్రోవలోకి తొలగిపోయినప్పుడు దేవుని ప్రజలను ఆశీర్వదించవలసిన వాడు దేవుని ప్రజల్ని శపించటానికి ప్రయాణమైపోయినప్పుడు దేవుడు గాడిదకు మానవ స్వరాన్నిచ్చి మాట్లాడితే సిగ్గు కలగల? పశ్చాత్తాపడ్డా లేదా? కొంతమందికి కొన్ని పరిస్థితులు, కొంత వాతావరణ ప్రభావం వారి మనస్సు మీద ప్రభావం పడి ప్రభావితం చెంది అసలు ఎవడో కరెక్ట్ కాదు, ఎలా అయితే ఎవడో రక్షణ పొందట అసాధ్యం, ఎవడో బతకలేడు అనే ఒక నిర్ధారణకి మనం వచ్చేసి అప్పటి వరకు నమ్మకంగా బతకటం చేతనైంది, ప్రయత్నం చేశాడు, సాధన చేశాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈ అనుభవాలు ఎప్పుడైతే వాడి చెవిని పడతాయో లేకపోతే కళ్ళారా చూస్తాడో వాడు ఏమైపోతాడు? కృతజ్ఞత లేనివాడిగా, అపనమ్మకస్తుడిగా,
అవిశ్వాసిగా. కొంతమంది అయితే ఇక దేవుడే లేడు. ఆడి దృష్టిలో ఏంటంటే మరి వాళ్ళు అట్లా చేస్తున్నారు, దేవుడు చూడలేదా? దేవుడు లేడు. నిజంగా దేవుడు ఉంటే వాళ్ళు ఎందుకు అట్టుంటారు అని కొంతమంది అభిప్రాయం. చాలామంది నమ్మకంగా బతికి వెనక్కి వెళ్ళిపోవటానికి కారణాలు ఇవే. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేయరు. మనం ఎందుకు చేయాలి? నష్టం ఎవడికి? కాబట్టి ఒకప్పుడు నమ్మకమైనటువంటి నగరం ఇప్పుడు ఏమైపోయిందంట? వేశ్యగా మారిపోయింది. అదేమన్నా అతిశయపడాల్సిన విషయమా? ఒకప్పుడు చక్కగా ఒక భార్యతో కాపురం చేసుకునేవాడు వేశ్యా కొంపల దగ్గర తిరుగుతున్నాడంటే వాడికి ఘనత అదేమన్నా? భర్తను వదిలేసి ఆ అమ్మాయి వేశ్యా వృత్తిలోకి దిగింది అని ఊర్లో చెప్పుకుంటే ఆ అమ్మాయికి ఏమన్నా ఘనత? ఇప్పుడు నేను సరిలేను, నా బతుకు బాగాల. బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడమంటున్నాడుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదుము అన్నాడు కదా. మనం ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఆయనలో ఏ పాపం లేదు, ఏ కపటము లేదు. స్థాపించాలి, చూపించాలనుకున్నవాడు ఎవడో కూడా నిరూపించలేకపోయారు ఎప్పటికీ. అందుకే నేను అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపింపగలడా అని ప్రభు సవాల్ విసిరాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, సంఘంలో ఇదొక కోణం అన్నమాట. అపనమ్మకస్తులు కొంతమందికి పరిస్థితులు అంటే వాళ్ళు అనుకున్నట్లుగా దేవుడు కార్యం చేయకపోతే ఎంత ప్రార్థన చేసినా, పిల్లల కోసం ప్రార్థన చేశారు, ఇలా అప్పుల్లో నుండి విడుదల కోసం ప్రార్థన చేశారు, విడుదల కలిగించట్లా, చాలా టైం పడుతుంది, ఇంకా మా బతికింతే, ఆ దేవుణ్ణి నమ్ముకున్న మాకు ప్రయోజనం లేదు. ఇదొక కోణం. ఇదొక కోణంలో నమ్మకస్తులకు అప్పటిదాకా బతికేం ప్రభా, ఇంక మా వల్ల కాదు, వెయిట్ చేయటం మా వల్ల కాదు, నిరీక్షించటం మా వల్ల కాదు, వాగ్దానాల కోసం ఎదురు చూసి 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 మా కన్నులు క్షీణించిపోయాయి, మా వయసు మీదపడిపోతుంది, మా వల్ల కాదు. కొన్ని రోజులకి ఇక వాడికి అనిపిస్తుంది దేవుడు లేడేమో, ఇదంతా వృధా ప్రయాసేమో, ఇదంతా ఒక భ్రమేమో. అపవాది మనల్ని అట్లా భ్రమపరుస్తూ ఉంటాడు. అంతకుముందేమో దేవుడు ఉన్నాడు అని అనిపించింది, ఇప్పుడేమనిపిస్తుంది? ఉన్నాడో లేదో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం, నమ్మకంగా చేస్తున్నాం, ఎవరిని మేమేం మోసం చేయట్లేదే, మాకు తెలిసినంతలో మేము నేర్చుకున్నంతలో భక్తి బాగానే చేస్తున్నాం, అయినా దేవుడు మమ్మల్ని కనికరించటం లేదు. కాబట్టి మేము కోరుకున్నవి దేవుడు అయినప్పుడు ఆ దేవుడు మాకు అనవసరం కదా, ఇంత నమ్మకంగా బతకటం అనవసరం కదా. లోకంలో వాళ్ళు చూడండి, దేవుడు అడగకుండానే పిల్లల్ని ఇస్తాడు. లోకంలో వాళ్ళని చూడండి, ప్రార్థన చేయక మునిపే దేవుడు వాళ్ళకి మంచి ఆస్తిపాస్తులు ఇస్తాడు. కానీ మనల్ని మనం చూసుకుంటే, అందుకే చాలాసార్లు మీకు చెప్తాను, 73వ కీర్తన 37వ కీర్తన మనం చదవాలి. మన బాధలన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఆసాపు గారు రాస్తాడు 73వ కీర్తనలో, నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే అని అంటాడు. ఇంత భక్తి చేసి వ్యర్థమే కదా, నిర్మలుడనై ఉండుట వ్యర్థమే కదా అని ఆయన యాష్టపోతా ఉంటాడు 73వ కీర్తనలో. 37వ కీర్తనలో కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు కనపడతాయి.
కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇలాంటి అనుభవాల్లో కొంతమంది తమ విశ్వాసాల్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. అంటే దేవుడు వారు కోరుకున్నవి ఇవ్వకపోతే కూడా అప్పటిదాకా ఉన్న కృతజ్ఞత, నిరీక్షణ, నమ్మకత్వం వాళ్ళు కోల్పోతారు. మనకి కొంత లిమిట్ ఉంటుంది అన్నమాట, కోపాన్ని అణుచుకోవటానికి కానీ ఏదైనా. ఇప్పుడు మీకు మందిరం వాక్యం చెప్తాం, నీకు కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే నువ్వు కూర్చోటానికి ఇష్టపడవు. ఆయన లెగుతాడు ఫస్ట్, ఇకలే వెళ్దాంలే, ఆయన ఇప్పుడు ముగించేటట్లు వెళ్ళిపోదాంలే. ఆ లిమిట్ వరకు కూర్చోగలుగుతావు. దాన్నే మన వాళ్ళు అంటున్నారు 45 నిమిషాలకి మించి ఎక్కువ వినలేరంట. కానీ ఫోన్లో గంటల తరబడి ఏమైనా రీల్స్, షార్ట్లు, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇది మాత్రం 45 నిమిషాలు మాత్రమే లిమిట్ అన్నమాట. తర్వాత చెప్పినా వాళ్ళకి ఎక్కదు బ్రదరు. పాపం నేను అనుకుంటాను, పూర్వదినాల్లో 3 గంటలు చెప్పేవాళ్ళు, 4 గంటలు చెప్పేవాళ్ళు ప్రసంగా. పాపం వాళ్ళకి తెలియదేమో, గొప్ప గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. నీకు చెప్పటం చేత కాదు అంతసేపు, ఇనే ఓపిక ప్రజల్లో నశించిపోయింది. అలవాటు చేయాలి మనం. అలవాటు చేస్తే మన శరీరానికి దేన్ని అలవాటు చేస్తే దానికి అలవాటు పడుతుంది. మాంసాహారానికి అలవాటు చేస్తే అదే కావాలంటుంది, శాకాహారానికి అలవాటు చేస్తే అదే కావాలంటుంది, మోకాళ్ళలో అలవాటు చేస్తే ప్రార్థనలో అదే అలవాటు అయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల ద్వారా నమ్మకస్తులు కూడా ఏమైపోతారు, అపనమ్మకస్తులు అయిపోయి లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మన విశ్వాస పరిమాణాన్ని ఆయన కొలతేస్తాడు. వీడు ఎంతవరకు నమ్మకంగా ఉంటాడు పరీక్షిస్తారు కదా. ఆర్మీలోకి వెళ్ళినోడిని ఆరోగ్యం పరీక్షిస్తారు, అవునా? ఇంకా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అన్ని విధాల వాడిని పరీక్షించి వీడు ఫిట్ అని అనిపిస్తేనే వాడు ఆ జాబ్లోనికి తీసుకుంటారు. దేవుడు కూడా అన్ని విధాల మనల్ని పరీక్షిస్తాడు. ఆ దినములైన తరువాత అబ్రాహామును దేవుడు పరిశోధించెను అని రాయబడింది. మనల్ని కూడా దేవుడు పరిశోధిస్తాడు. బిడ్డలను ఇవ్వకుండా పరిశోధించాడు, బిడ్డలను ఇచ్చి పరిశోధించాడు. ఆ పరిశోధనలో చక్కగా పాస్ అయ్యాడు అబ్రహాం. ఇందువలన నువ్వు నాకు భయపడువాడు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన నమ్మకాన్ని, తన కృతజ్ఞత బుద్ధిని తాను ఎక్కడా కూడా పోగొట్టుకోవాలా. మన జీవితంలో కూడా ఇలా అయ్యే ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నమ్మకంగా రావచ్చు, రేపు నా మొహం కూడా నీకు చూడబుద్ధి కాకపోవచ్చు. రేపు చెప్పలేం, ఎప్పుడు పరిస్థితులు ఎలా, ఎవడి మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లా మారిద్దో మనం చెప్పలేం. ఇట్లా ఏదో ఒక కారణం చేత అపవాది దేవుని యొక్క ప్రజల మనస్సులను ఏం చేస్తుంది, దేవుని మీద లేకుండా, దేవుని సంకల్పం మీద లేకుండా ఏ విధం చేతనైనా వాడిని విశ్వాసిని అవిశ్వాసిగా చేయాలి, నమ్మకస్తుడిని అపనమ్మకస్తుడిగా చేయాలి. అలాంటి ప్రక్రియలో జరిగిన భాగమే ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21లో చదువుకున్న సందర్భం. ఒకప్పుడైతే దానిలో న్యాయము నివసించింది, నీతి నివసించింది. ఇప్పుడైతే దానిలో నరహంతకులు నింపబడి ఉన్నారు. బైబిల్లో చక్కని మాట ఉంటుంది కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. ఇలాంటి పదాలు ఉంటాయి. ప్రాకారమును పట్టుకుని వాని కంటే తన మనస్సును అణుచుకునివాడు శ్రేష్ఠుడు అని ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఇలాంటి అనుభవాలు వస్తాయి. చెప్పాను కదా, ఇప్పుడు నా జీవితం సరిలేక మీరు అట్లా అయిపోయే ప్రమాదం ఉంది.
మీ జీవితంలో కొన్ని మీరు అనుకున్నట్లుగా జరగపోవటం మూలంగా కూడా అట్లా వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. అయినా మనం అలా ఉండకూడదు. దేవుని వాక్యంలో మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 3వ వచనం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా, మేలు కాదా అని వారితో అనిది. చూడండి, ఐగుప్తులో ఉన్నప్పుడు దిక్కుమాలిన బతుకులేలయ్యి, ఈయన పట్టించుకున్న నాదుడు లేడు. అయ్యో ప్రభువా, మమ్మల్ని కరికినించే నాదుడు లేడు, నీవే మా దిక్కు, మాకు విడుదల కొరకు ఎవరినైనా పంపు అని వాళ్ళు మూలుగులతో 430 సంవత్సరాల పైబడి బానిసత్వంలో ఉండి మూలిగినప్పుడు దేవుడు వారి మూలుగులను విని దైవజనుడైన మోషేని పంపాడు. అయ్యో నువ్వెందుకు వచ్చావయ్యా అన్నారు. అప్పుడు నువ్వెందుకు వచ్చావయ్యా, నిన్ను కూడా చంపేస్తారు, నిన్ను కూడా ఇక్కడ బందీగా ఉంచేస్తారు, నువ్వెందుకు వచ్చావు నాయనా అని అన్నారా? అనలా. చక్కగా దేవుని కార్యాలను చూశారు, 10 అద్భుతాలను చూశారు, దేవుని యొక్క శక్తి కార్యాలను వాళ్ళు చూశారు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. అవునా? ఎంత సంతోషం. వేల్పులలో నీ వంటివాడు ఎవరున్నారు? అప్పుడు పాటలు వేరుగా ఉంటాయి, ఆ ఊపిలో పాడే పాటలు. అదవుతుందా? మనం పాడతాం కదా, సరిరారు యేసు నీకెవరు, అసమానగనుడా నీకు సమమెవరు. సరిరారు, సరిపోరు, ఆయనకి ఇక సరి లేరు. అది ఆయనకున్న ఐడెంటిటీ. ఆయన గొప్పతనాన్ని గురించి వారు కూడా పాడారు. వేల్పులలో నీ వంటి వాడు. వేల్పులంటే ఎలా వేల్పులు అంటారు చూసారా? దేవతల్లో దేవుళ్ళలో నీ వంటి వాడు ఎవడు? బైబిల్లో మనం చదివాం, కొరింథీ పత్రికలో ఉంటుంది. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నను, దేవుడు ఒక్కడే అని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చెప్తాడు. కాబట్టి వేల్పులలో నీ వంటి వాడు ఎవడూ లేడు. ఇలవేల్పులు ఉన్నాయి, నీ వంటి వాడు ఎవడు లేడు. కాబట్టి అలా సంతోషంగా పాడుతూ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. ఈ మాటలు ఎక్కడ మాట్లాడిన మాటలు అంటవి? ఎక్కడ మాట్లాడుతున్నారు ఆ మాటలు? చదవలేదు ఇప్పుడు మీరు 3వ అధ్యాయం. ఈ అరణ్యమందు మేమేల చావలేదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదంట, సర్వ సమాజం మొత్తం కోడబలుక్కుని గూడు పుటాన్ని వేసుకుని గ్రూప్ మీటింగ్లు వేసుకుని గట్టిగా మాట్లాడుతున్నారు. అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, అక్కడే చస్తే బాగుండేది కదా. ఈ అరణ్యమందు మేమేల చావలేదు, అక్కడా చావలేదు. అట్లా కోరుకుంటూ ఉంటాం. అప్పుడే చచ్చిపోతే బాగుండేది, ఈ సమస్యలను ఉండేవి కదా. పెళ్ళిగాక మునిపే చస్తే బాగుండేది, పెళ్ళైన ప్రారంభంలోనే చస్తే బాగుండేది. ఈ భర్త, ఈ పిల్లలు, ఈ కుటుంబం, ఈ అత్త మామ, నేను పడలేక చస్తున్నాను అంటది ఆ ఫ్రస్ట్రేషన్లో.
ఇట్లా మన భావాలని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఐగుప్తులో ఉన్న బానిసత్వం కంటే కూడా దేవునితో నడుస్తున్నప్పుడు వాళ్ళు పడుతున్న బాధ అంత అనిపిస్తుంది వాళ్ళకి. ఐగుప్తులో చచ్చినా బాగుండేది, ఈ అరణ్యంలో కూడా మాకు సావు రాట్లా, చావలేదు, మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి యాల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, మేము చూడండి తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా. ఐగుప్తు అనుభవాల కంటే కూడా దేవుడు వాళ్ళని నడిపిస్తున్న అనుభవాలలో వాళ్ళకి చాలా కష్టం అనిపించింది. మరి ఆ దిక్కుమాలిన జీవితంలోనే దేవుడు వదిలేసి ఉంటే ఎవడు సావాడు చచ్చేవాడు కదా. దేవుడు అట్టు అనుకోలా. మన కర్మకి మనల్ని వదిలేసే దేవుడు కాదు, అర్థమవుతుందా? ఆయన మన కర్మకి మనల్ని వదలడు. ఆయన స్వభావం ఏంటంటే మన కర్మను కూడా ఆయన తన సిలువు మీద మోసాడు కాబట్టి ఆయన మన కర్మకి మనల్ని వదిలేసే దేవుడు కాదు, మన మానాన మనల్ని వదిలేసే దేవుడు కాదు. ఆయన మన ఎడల కనికరం చూపించే దేవుడు, కరుణా కటాక్షాలు చూపించే దేవుడు, దీర్ఘశాంతం చూపించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. మన ఇంట్లో వాళ్ళగా వాడి కర్మ అంతే, వాడి బతుకంతే, ఎవడు వాడిని బాగు చేయలేడని మధ్యలో వదిలేసే దేవుడు కాదు ఆయన. అందుకనే వాళ్ళ కర్మ ఇంతేరా అని వదిలేయకుండా దేవుడు ఐగుప్తులోనికి మోషేని పంపి వాళ్ళని విడిపిస్తే కృతజ్ఞులుగా నమ్మకస్తులుగా జీవిత కాలమంతయు కృతార్థులుగా బతకాల్సిన వాళ్ళు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. పరిస్థితులు బాగానప్పుడేమో అట్లా, పరిస్థితులు కాస్త సెట్ అయిన తర్వాత ప్రభువు గొప్పోడు. పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోతే, మనం అనుకున్నాయి జరగకపోతే, మనం అడిగినవి ప్రభువు ఇవ్వకపోతే, సమస్యల వలయంలో చిక్కుకొని కనుక మనం ఉంటే, నేడో రేపో ఇక మన పని అయిపోయిందని మనకు అనిపించినప్పుడు ఇక ఎవడి మీద పడిపోతాం మనం? దేవుడి మీద, దేవుని సేవకుల మీద. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మా కర్మేంది అక్కడే పడేవాళ్ళంగా, అక్కడన్నా చస్తే సమాధులన్నా ఉండి, ఇక్కడ చస్తే ఈ అరణ్యంలో సమాధులే. అందుకని దేవుడు వాళ్ళకి సమాధులు లేకుండా దేవుడు ఏం చేశాడంట, చెట్టు యొక్క ఆకులు రాలిపోతే దాన్ని ఎవడన్నా పూడ్చిపెడతాడా? వాళ్ళ బతుకులు అట్టు అయిపోయినాయి. ఆకులు రాలిపోయినట్లుగా కొంతమంది పెట్టలు రాలినట్టు అరణ్యములో రాలిపోయారు. దేవుని ఉగ్రత వచ్చేసింది. మనము నమ్మదగని వారం అయినను దేవుడు నమ్మదగినవాడు. అలాంటి దేవుడు ఎంతో చక్కని భవిష్యత్తే లేదు, మా బతుకింతే, ఐగుప్తులో మా బానిస బతుకులింతే, మనకి విడుదల లేదు, ఏ దేవుడు మనల్ని అర్థం చేసుకోడు, మనకు విడుదల దొరకదు అనుకున్న టైంలో దేవుడు నిన్ను దర్శించి, దేవుడు నిన్ను విడిపించి నీకు ఒక మంచి లైఫ్ ఇస్తే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమందికి అంతే, మనం తల్లిదండ్రులు లేని పిల్ల లేకపోతే పేదరాలు లేని కొంతమంది చేసుకుంటారు, ఇష్టపడి చేసుకుంటారు. అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటాడు. పెళ్ళయిన తర్వాత తెలిసింది ఎట్లాంటి దాన్ని ఎందుకు చేసుకున్నానా. అందుకనే కొంతమంది మీద వాడికి ఇంకా అంటే దిక్కులేని వాళ్ళని చూసినప్పుడు, అనాథలను చూసినప్పుడు వాడు ఎలాంటి మనస్తత్వానికి వస్తాడంటే, వాళ్ళని అసలు మనం జాలి కూడా చూపకూడదు అన్న మైండ్ సెట్కి వచ్చేస్తాడు. నేనేదో మంచి లైఫ్ ఇద్దాము, అరే తల్లిదండ్రులు లేరు అని తెచ్చిపెట్టుకుంటారు. కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఆర్ఫనేజ్కి వెళ్ళి, అనాథ శరణాలయానికి వెళ్ళి కొంతమంది పిల్లలను తెచ్చిపెట్టుకుంటారు. కొంతకాలానికి వాళ్ళకి అనిపించింది, అనవసరంగా వీడిని జాలిపడి తెచ్చుకున్నాను కానీ వీడు మామూలోడు కాదు,
అని అనిపించినప్పుడు వాళ్ళ అభిప్రాయం మారిద్దా మారదా? మారిద్ది ఖచ్చితంగా. అయ్యో నాకు తల్లిదండ్రులు లేరు, నాకు అసలు ఫ్యామిలీ లేదు, నాకు ఒక ఇంటి పేరు లేదు, నాకు ఒక ఫ్యామిలీని ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, చక్కగా చదివిస్తున్నారు, రోజు ముద్ద పెడుతున్నారు, ఆర్ఫనేజ్లో సరిగ్గా పెడతారో పెట్టరో, ఎవరైనా మన బోటోళ్ళు నీ బోటోడు నాలాంటోడు స్పాన్సర్ చేస్తే కానీ పాపం వాళ్ళకి ఆహారం దొరకదు. ఎవడన్నా స్పాన్సర్ చేస్తే వాళ్ళు తింటారు, లేకపోతే వాళ్ళు పస్తులే ఉంటారు. ఒక ఆర్ఫనేజ్ నడిపించాలంటే, ఒక కుటుంబాన్ని పోషించడానికి నువ్వు అల్లాడిపోతున్నావు. భార్యకి పెట్టడానికి వాళ్ళు లెక్కలేసుకుంటా ఉంటాడు, అంత అవుతుంది ఇంత అవుతుంది నువ్వు ఖర్చు అంటాడు. భార్యకి పెట్టడానికి, భార్య భర్తకు పెట్టడానికి లెక్కలేసుకుంటా ఉంటారు. అలాంటిది ఒక ఆర్ఫనేజ్ హోమ్ నడిపించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 3 పూట్ల వాళ్ళకి భోజనం పెట్టాలంటే స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టగలుగుతారు. నువ్వు కుటుంబానికే పెట్టుకోలేకపోతావు, అలాంటి వాళ్ళకి మనం ఏమిస్తామండి? కుటుంబానికి పెట్టుకోవడానికి మన దగ్గర ఏముంటలా? మన జీతాలు చాలట్లా, కష్టార్జితం చాలట్లా, బయట తెచ్చుకున్న అప్పులు చాలట్లా, మనం తినటానికే పెట్టలాడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఒక అనాథ శరణాలయం నుంచి వచ్చిన వ్యక్తికి నీలాంటోడు ఒక లైఫ్ ఇస్తే వాడు ఎట్ట బతకాలి? ఆ అనాథ శరణాలయాల్లో ఉన్న బిడ్డలకి తల్లి ప్రేమ తెలియదు. సరే, వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూపించాల్సిన ప్రేమ వాళ్ళు చూపిస్తారు, అది నేను తప్పుపట్టట్లేదు. కొంతమంది తల్లుగా నేను తల్లిగా ఉంటాను రా, నీకు తల్లిగా తండ్రిగా ఉంటాను రా అని తెచ్చుకుంటారు. కొంతమంది పక్కాగా రాయించుకుంటారు వాళ్ళు. అలాంటప్పుడు మంచి లైఫ్ ఇచ్చినప్పుడు వాడు నమ్మకమైన కుమారుడుగా ఉండాలా లేదా? ఉండరు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. కాస్త ప్రయోజకులైన తర్వాత తోక జాడిస్తూ ఉంటారు. కొంతమంది అక్కోళ్ళు తమ్ముళ్ళని బాగా ప్రేమించి కొంత హెల్ప్ చేస్తారు. నేను చూసిన అంతలో చెప్తున్నా, అక్కలు తమ్ముళ్ళని ప్రేమించి హెల్ప్ చేస్తారు. వాడిని బాగా చదివిస్తే, అంటే ఆ ఆశ ఏంటంటే నా కూతుర్ని ఏమైనా చేసుకుంటాడే, ఊరకనే పెట్టిద్ది అక్క, వెనకమాల ఏదో ఉంటుంది. మామూలు అనుకుంటున్నారేంటి మీరు? ఆశ పడకుండా ఎవరు పెడతారు చెప్పండి? వీడిని బాగా చదివిస్తే నా కూతుర్ని బాగా చూసుకుంటాడు, లేకపోతే నా పిల్లల్ని బాగా చూసుకుంటాడు అని ఏదో ఒకటి వెనకమాల ఉంటుంది. వెనకమాల లేకుండా ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు, ప్రభువు తప్ప. అందుకనే ఏమీ దాచుకోకుండా మన కోసం సమస్తాన్ని దారపోసాడు ఆయన. కాబట్టి నా దేవుని ప్రియులరా, కొంత ప్రయోజకుడైన తర్వాత, అంటే నేను చూసిన కొన్ని కుటుంబాలు చెప్తున్నా, బాగా చదివించారు, ఉద్యోగం వచ్చింది ఆడికి, కానీ ఆమె కోరుకున్నట్టుగా జరగల. ఈలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆడు. ఏం ఆశలన్నీ ఏమైపోయినాయి? ఆ అక్క అంటది, రే నేను నిన్ను ఎంత నమ్మానురా, నువ్వు నన్ను ఇట్ట మోసం చేసావురా, ఆడపిల్లని ఏడిపించావురా, నీకు అసలు పుట్టగతులే అంటది. అర్థమవుతుందా? ఈరోజు అవకాశం లేనప్పుడేమో ఆశ్రయం పొందుతారు, వారికి అవకాశం వచ్చిన తర్వాత రెక్కలొచ్చి ఉండరు, అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. రేపు నీ బతుకేమైంది? బైబిల్ ఇలా ఉంటుంది, మనుష్యుడు ఏమి విత్తునో అదే కోసుకుంటాడు. రేపు నువ్వు కూడా నీ పిల్లలకి బాగా మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటావా, వాడికి కూడా రెక్కలొచ్చి నీకు ఉపయోగపడకుండా ఎగిరిపోతాడు. అంత తొందరగా మనం ఏం తప్పించుకోం. మనం ఏది విత్తుతామో అదే తిరిగి వస్తుంది. అది మనం ఎప్పుడు మైండ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం చేసే ప్రతి పని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయాలి అని చెప్తాను. ఇప్పుడు మన ప్రజెంటే రేపటి ఫ్యూచర్ అని చెప్తా ఉన్నాను మీకు. అది ఎప్పుడు మీ మైండ్లో ముద్రింపబడాలి, గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా? ఎక్కడో అనాథ శరణాలయంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక మంచి లైఫ్ ఇస్తుంటే వాడు చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు అనుకోండి, వాడు సెట్ అయిపోతాడు. వాడు ఎదిగిన తర్వాత నువ్వు నా అమ్మవు కాదు అన్నాడు అనుకో,
నేను అనాథనే, నేను కష్టపడి చదువుకున్నా, నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నా అంటాడు వాడి వెర్షన్లో. వాళ్ళ అమ్మ అంటది, ఒరే కష్టపడి నీకోసం నేను తిని తినక నీకు పెట్టానురా, నా కొడుకు అనుకున్నాను కదరా, నా కడుపును పుట్టకపోయినా నువ్వు నా బిడ్డవు అనుకుని ఎంత ఖర్చు పెట్టానురా, అవన్నీ నాకు తెలీదు. నువ్వు చదివించావు, నేను కష్టపడి చదవకపోతే నేను ఈ స్థాయిలోకి వస్తానా అంటాడు. వాళ్ళిద్దరి మధ్య వాదన. తల్లి అంటది, తండ్రి అంటాడు, ఒరే ఇంత కష్టపడి చదివిస్తే కదా నాన్న నువ్వు ఇంత గొప్పోడు అయ్యావు అని వాళ్ళు అంటారు. ఏది కరెక్ట్ మీరు చెప్పండి? వీళ్ళు చదివించకపోతే వాడు చదువుకునేవాడా? వీళ్ళు తీసుకుని రాకపోతే అనాథ శరణాలయం నుండి వాడు వచ్చేవాడా? కొంతమంది పరిస్థితులు మారిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడతా ఉంటుంది. ఎవరికి బాధ? బాగుపడి వెళ్ళిపోయినోడికి బాధ ఏమి ఉండదు. ఎవడికి బాధ? పెడతాడే, కష్టపడి తీసుకొచ్చి పెడతారు, వాళ్ళకి బాధ. తినిపోయినోడికి ఎప్పుడు బాధ ఉండదు. రోజు మనల్ని పోషిస్తున్నాడే, ఆయుష్ ఇస్తున్నాడే, ఆరోగ్యం ఇస్తున్నాడే, ఆయనకి బాధ. మనం ఇట్లా అపనమ్మకస్తులుగా బతికితే, ఆయనకి సంబంధం లేకుండా బతికితే, మనకు ఒక మంచి లైఫ్నిచ్చి నశించిపోతున్న మనల్ని రక్షించి, వెదకి రక్షించి, ఆయన రక్తంతో కొనుక్కుని, ఆయన రక్తంతో కడుక్కుని, జీవము కలిగిన దేవుని సంఘంలో చేర్చి, ఆయన పిల్లలుగా మనల్ని అంగీకరించి అధికారం ఇస్తే, కొంతకాలానికి అంటారు సెట్ అయిన తర్వాత, వాడి కాళ్ళ మీద వాడు నిలబడిన తర్వాత దేవునితో అవసరం ఉండదు, దేవునితో ప్రయోజనం ఉండదు. అంటే అన్నీ అమిర్నే కదా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు బాగున్నారు. కొన్ని పరిస్థితులు తారుమారైన తర్వాత, అంటే తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపంలో, ఒరే నిన్ను ఆర్ఫనైజ్ నుండి తెచ్చుకున్నావురా, నీ బుద్ధి బానిచ్చుకున్నావు కాదరా అని అంటారు కొన్నిసార్లు కోపంలో. అనరా? అంటారు వాళ్ళు కూడా కోపంలో. అదే నా బిడ్డ అయితే ఇట్లా చేసేవాడు కాదరా అంటారు. అంటారా? అనరా? నీకెంత లైఫ్ ఇచ్చానరా అంటే వాడేమనుకుంటాడు, దెప్పి పొడుతున్నాడు అనుకుంటారు. వాస్తవం అది, దెప్పి పొడవటం కాదు, వాస్తవమే అది కదా. నువ్వు అక్కడే మగ్గిపోయి సచ్చేవాడివి. నీకు ఒక మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, ఫ్యామిలీని ఇచ్చాడు, నువ్వెంత నమ్మకంగా బతకాలి. మనకు అసలు లైఫే లేదనుకున్న మన జీవితంలో దేవుడు మన లైఫ్ను అద్భుతంగా మార్చి, ఈరోజు మీకు చక్కగా ఉద్యోగాలు ఇచ్చి, మంచి భార్యనిచ్చి, చేతి పనులనిచ్చి, రక్షణనిచ్చి, ఇవన్నీ తల్లిదండ్రులనిచ్చి, ఇవన్నీ ఇచ్చాడు కదా. సౌకర్యాలనిచ్చి, ఆయురారోగ్యాలనిచ్చి, ప్రతిరోజు నీకు క్షమాపణ ఇచ్చి, ఇన్నిచ్చాడు దేవుడు. కానీ కొన్ని పరిస్థితులు మనం అనుకున్నట్లుగా జరగకపోతే మనం ఏమంటాం? మేవేళ చావలేదు అంటున్నారు. ఐగుప్తులోనే చస్తే బాగుండేది, అరణ్యంలోనే చస్తే బాగుండేది, వాళ్ళ చేతుల్లో కత్తి వార్తబడి చచ్చే కంటే అక్కడే చస్తే బాగుండేది అని వాళ్ళు ఏమనుకున్నారంట? మరలా ఐగుప్తుకి తిరిగి వెళ్ళాలి, ఐగుప్తుకి తిరిగి వెళ్ళుట ఏముంది అక్కడ, మేలు కాదా అని వారితో అనిరి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? దేవుడు అక్కడి నుంచి ఐగుప్తులో నుండి తీసుకొచ్చింది ఎక్కడికి తీసుకెళ్ళటానికి? వాళ్ళని కనాన్ తీసుకెళ్ళటానికి. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అది పరిస్థితి. ఒకప్పుడు నీ బతుకు ఎక్కడుందో లోకంలో, లోకములో నుండి వేరు చేశాడు. మూర్ఖులైన వక్రజనమునకు వేరుగా నేను చేసి రక్షణ అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడో రోడ్లెంబడ కొంపలెంబడబడి తిరిగే నీ జీవితాన్ని ఈరోజు జీవము కలిగిన దేవుని మందిరంలో గడిపే వ్యక్తిగా దేవుడు చేస్తే, కొంతమందికి అనిపిస్తుంది మందిరం ఇష్టం ఉండదు, సహవాసం ఇష్టం ఉండదు, బోధ ఇష్టం ఉండదు. మరలా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? లోకములో ఉన్న వాళ్ళు చూడు, నాతో పాటు వాళ్ళు చూడు ఎంత సంపాదించుకుంటున్నారు, ఫ్లాట్లు కొంటున్నారు, ఇళ్ళు కొంటున్నారు, అవి కొంటున్నారు, ఈ కొంటున్నారు. ప్రభువుని నమ్ముకున్నానని పేరే కానీ నాకు ఇంకా అద్దిల్లే. అంటే అద్దింట్లో ఉన్నవాడు ఏమన్నా శాపగ్రస్తుడా? నీకు అద్దిల్లన్నా ఉంది, అద్దిల్లు కూడా దొరక్క ప్లాట్ఫామ్ల మీద పడుకుంటున్నారు, రైల్వే స్టేషన్లో పడుకుంటున్నారు. మరి ఆడి పరిస్థితి
నీకు అద్దిల్లన్నా దొరికిందయ్యా. కొంతమందికి అద్దెకు కూడా ఇల్లు ఇవ్వటానికి ఇష్టపడరు. వాళ్ళ స్థితి చూసి మీకు ఇల్లు అద్దెకి వెళ్ళిపోండి, ఈరోజు ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే మీరేం కులం? క్రిస్టియన్సా? బోర్డే పెడుతున్నారు ఈ మధ్య, క్రిస్టియన్స్కి ఇల్లు అద్దెకి. మనోళ్ళు కూడా ఏం తక్కువ, అన్యులకి ఇల్లు అద్దెకి ఇవ్వబాడు పెట్టేస్తున్నారు కొంతమంది. పూజలు చేసే వాళ్ళకి మేము ఇయ్యం, పూజలు చేస్తే మేము ఒప్పుకోం. నేర్పుతారు కొంతమంది, నేర్పినప్పుడు నేర్చుకోవటమే. వాళ్ళు మనకి ఇకపోతే మన దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళు అద్దుకునే వాళ్ళు ఉంటారు కదా. మనం కూడా చెబుతాం కదా, అయ్యా మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, మేము అన్యులకి ఇవ్వం, అట్లాంటివి మా ఇళ్ళలో జరగటానికి ఇష్టం లేదు. ఇల్లు చెబుతున్నారు, మీరు ముగ్గులు ఎత్తానంటే మేము ఇష్టపడం. అర్థమవుతుందా? మీరు ఇంకో దీపారాధనలు చేస్తానంటే మేము ఇష్టపడం. మేము దేవుని బిడ్డలకు మాత్రమే. ఎవరు నేర్పిస్తున్నారు అది? ఒకప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళు, ఇట్లాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కనానికి వెళ్ళవలసిన వాళ్ళు మరలా ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం ఇది! సంఖ్యాకాండంలో మీకు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 3వ వచనం. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అది వాళ్ళకి కావలసినవన్నీ దొరకట్లా, అక్కడ అనుకున్నవన్నీ జరగట్లా. అప్పుడు అంటున్నారు 2వ వచనంలో మీరు చూడండి, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరు. ప్రతిరోజు దేవుడు ఒక్క పని చేయట్లా, ఒక ఉద్యోగం చేసే పని లేదు, ఇంకో పని పొలాల గిల్ల ఏరి ఇంకేదైనా చేసే పని లేదు. చక్కగా దేవుని మాటలు విని చక్కగా ఆయనతో కలిసి నడవటం. మనకు లేదు ఆ భాగ్యం. పనులు చేసుకునే పని లేదు, వంటలు చేసుకునే పని లేదు, బట్టలు కొనుక్కోవాలన్న పని లేదంట, వాళ్ళ చెప్పులు కొనుక్కోవాలన్న పని లేదంట. 40 ఏండ్లు నడకే, కానీ వాళ్ళ చెప్పుల వారు తెగలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు. దేవుడు అంత అద్భుతంగా వాళ్ళని నడిపిస్తే ఒకరోజు ఏమైందంట, నీళ్లు తక్కువైనవి, ఆలస్యమైనవి. అందుకని మోషే అహరోనుల మీద తిరగబడ్డారు వాళ్ళు. కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యం చేస్తాడు, మనం ఎంత నమ్మకస్తులమో తెలుసుకుందామని. పాపం మన విశ్వాసంలో ఉన్న వీరత్వం ఎంతో తెలుసుకోవాలని దేవుడు కొన్ని ఆలస్యం చేస్తాడు. అప్పుడు మన ఒరిజినాలిటీ బయటపడుతుందన్నమాట. అప్పుడే సచ్చుంటే బాగుండేది కదా, వాళ్ళతో పాటు మేము ఎందుకు బతుకుంది? నీళ్ళు లేకుండా సావటానిక? మమ్మల్ని చంపటానిక? అసలు ఇది కాని చోటు. అసలు మా మానాన మేము బతుకుతున్నాం. ఎవడు ప్రార్థన చేయమన్నాడు? మరి ప్రార్థన చేయకుండా ఉండకపోయావా నోట్లో నీళ్లు పోసుకుని? అప్పుడే మూలిగి ప్రార్థన చేసాం, అయ్యో దేవా విడిపించని. విడిపించిన తర్వాత చక్కని స్థలానికి నిన్ను నడిపిస్తుంటే కొంతమందికి ఎంత బాధో. అయ్యో మేము ఈ జర్నీ చేయలేం, ఈ ప్రయాణం చేయలేం, ఆయనతో కలిసి నడవలేం,
ఆ మంచి దేశానికి వెళ్ళే లోపలే ఎన్ని చిత్రాలు చూపించారండి వీళ్ళు దేవుడికి, దేవుని సేవకులకి. ఎవడు తీసుకురమ్మన్నాడు, ఎవడు చెప్పమన్నాడు, లేనిపోని మాటలని చెప్పి మభ్యపెట్టి తీసుకొచ్చావు మమ్మల్ని చంపడానికా? ఇప్పుడు మేము కొన్ని ఓదార్పుగా ఆదరణగా చెప్తాం. ఆ చెప్పింది చాలులే, ఈ మాటలకి ఏమొచ్చా? బైబిల్లో మాట్లాడే మాటలు అవి నెరవేరే సత్యయ్య. ఏదన్నా వచ్చి మేము ఆదరణగా ఏమన్నా చెప్తున్నాం అనుకోండి, చెప్పుకుంటాడులే ఆయన పని అదేగా అనుకుంటా ఉంటారు. తలకి బుర్రకెక్కవ మాటలు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళా ప్రభువు ఇస్తాడు, కోల్పోయిన దాన్ని ఇస్తాడు, పోగొట్టుకున్న దాన్ని ఇస్తాడు, అది చేస్తాడు. ఇంకా కాపయ్యా నీ మాటలు ఆపు. కన్న కొడుకు చచ్చిపోయాడు, ఇంకేంటి నువ్వు ఇచ్చేది? ఇస్తాడా? చచ్చిపోయిన వాడిని ఇస్తాడా? ఇట్లా మూర్ఖపు వాదన. ఉన్నదంతా పోయింది, దేవుడు ఇస్తాడు. ఎట్టిస్తాడు? ఈ పొగరు తగ్గించుకుంటూ ఇస్తాడు. నీలో ఉన్న మెంటలు తగ్గితే, ప్రభువుని అర్థం చేసుకోగలిగితే, అపార్థం చేసుకోవటం మానేస్తే, దేవుడు కోల్పోయినవన్నీ మరలా చాలే బాబు ఇస్తాడని చెప్పావు, వాగ్దానాలు అన్నావు, ఉపవాస ప్రార్థనలు అన్నావు, ఇంకేవేవో చేయించావు. దేవుడు ఏం చేశాడు అని సింపుల్గా ఒక్క మాటలో తేల్చేస్తారు. దేవుడు ఏం చేయలేదా? ఏం చేశాడు దేవుడు అని సింపుల్గా ఒక మాటలో, నా బిడ్డే నాతో లేకపోతే ఇంకెందుకు? అట్లానే చచ్చిద్దా? వెళ్ళి కోతులు ఆడుతూ పడుకుంటుందండి పెట్టులో. నా కొడుకే చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతాను, గోతులో దూకిద్దా? దూకదో. మరి దేవుడి మీద ఎగబడటానికి ఉండాలిగా, బతకాలిగా. దేవుడు సేవకుల మీద ఎగబడటానికి బతకాలిగా. అయ్యో నా కుమారుడా, నా ప్రాణంరా, నువ్వు చచ్చిపోతే నేను అట్ట బతికేదిరా అంటది. మరి దూకు, గోతులు ఆడుతూ పాటు దూకు. ఎవరు అట్లాంటి ప్రయత్నం చేయరు. 4 రోజులు ఆగిన తర్వాత పరిస్థితులన్నీ కుదుట పడతాయి. ఎవరు బ్రతుకు వాళ్ళదే. కాబట్టి ఇట్లా ఏదైనా మనం అనుకోనన్నది మన జీవితంలో కోల్పోతే, ఎంత నమ్మకస్తుడైనా సరే కొన్నిసార్లు ఏమైపోతాడు? డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాని గురించి ఎక్కువగా ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు దేవుడు నా యొద్ద నుండి తీసేశాడు. ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఏది చేసినా మనం పాడుకుంటాం కదా, ఏమి చేసినా నాకు మేలే చేస్తావు, ముందు జరిగేది అది నీకే తెలుసయ్యా. మనకు తెలీదు. కొంతమందిని మనతో ఉండటం మంచిది, కొంతమందిని మనతో లేకుండా చేయటం మంచిది అని దేవుడు అనుకున్నాడు కాబట్టి తీసేస్తాడు. కొంతమందిని ఉండనిచ్చాడు అనుకో, నువ్వేమనుకుంటావు? వీడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదు, అందరు కొత్త సావు వీడికి రాట్లా అంటావు. అనవా? అంటాం. మరి ఏమన్నా దేవుడు చంపేశాడు అనుకో, ఆడు ఎందుకు చంపాడు? నీకు చెప్పి చంపుతాడు. నీకు ఒక లిస్ట్ ఇచ్చి ఏమన్నా లేపేయాలి మీ ఊర్లో అని నిన్ను అడిగి చంపుతాడా? ఇట్లా ఉంటుంది మన ఆలోచనలు. అందుకని వాళ్ళకి ఏం తక్కువైనాయి అంటే, అక్కడ ఏం తక్కువైంది? నీళ్లు లేక అంటే ఎట్లా ఉంటుంది అంటే, చచ్చిపోయే పరిస్థితులు మనకు కూడా అట్లాగే ఉంటాయి. ఆఖరి క్షణంలో దేవుడు దర్శిస్తాడు. ఆఖరి క్షణంలో మనం సంసోను జీవితం వృత్తాంతాన్ని ఒకసారి మనం చూస్తే, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన తర్వాత ఆయనకేమొచ్చింది? భార్యని పిచ్చికొట్టుడు కొట్టాడు. అప్పటికి అలసిపోతాడు, మైండ్ పనిచేయదు. అలసిపోయి మనవాడిని కూర్చోబెట్టి కథ మంచి నీళ్ళు ఇస్తే కానీ 1000 మందిని చంపాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో అలసిపోయి నీళ్లు తాగాలనిపించింది ఆయనకి, దాహం వేసింది. ఈ ఫిలిస్తీన్ల చేతిలో చచ్చే కంటే, దాహం లేక చచ్చే కంటే
నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు అప్పటికప్పుడే అక్కడ ఏం తెరిచాడు? ఓటని తెరిచాడు. ఒక గోతిని చీల్చి నీటిని అవి తాగి తన ప్రాణం తెప్పరిల్ల చేసుకున్నాడు. అదే క్రమంలో బండను చీల్చి ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏమిచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. అప్పటిదాకా వాగాల్సినవన్నీ వాగారు, అనాల్సినవన్నీ అన్నారు. పాడుకుంటాం కదా, ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించినావు, ఊహించని నీ మేలుతో నన్ను తృప్తి పరచావయ్యా. ఆఖరి క్షణంలో దర్శిస్తాడు. ఆయన టైమింగ్ మనకు తెలియదు, ఆయన టైమింగ్ మనకు తెలియదు. ఆ కాసేపట్లోనే ఎంతో గందరగోళం అయిపోతాం, ఫ్రస్ట్రేషన్కి గురైపోయి అబ్బో తల్లకిందులు అయిపోతాం. దేవుడు నీళ్ళు ఇచ్చాడా? ఇలేదు, అలాగే ఇచ్చాడుగా. ఇవ్వక మునుపు ఎంత గందరగోళం చేశారు చూడండి. అందుకనే ఇట్లాంటి కృతజ్ఞత లేని వాళ్ళని, అరే నేను మీకు ఇంత లైఫ్ ఇస్తే, ఇంత మేలు చేస్తే నా మీద తిరగబడ్డారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అదే కదా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అన్నాడు కదా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకొనును, నా ఇశ్రాయేలుకి తెలివి లేదు అంటాడు, నా జనులు యోచింపరు అంటాడు కదా. అక్కడ చాలా విషయాలు చెప్పుకుంటా వస్తాడు దేవుని బిడ్డల గురించి. కొన్నిసార్లు ఎంత సహాయం చేసినా దేవుడు మనకేముండదు, కృతజ్ఞత ఉండదు. కుక్కకైనా కృతజ్ఞత ఉంటుంది, ఒక ముద్ద వేస్తే. కృతజ్ఞత లేనివాడు ఎవడురా భూమి మీద అంటే మనిషే. తిన్నా రోజు తిన్నా మాట, తినని రోజు తినన మాట, పెట్టిన రోజు పెట్టిన మాట. అది కృతజ్ఞత లేని బతుకుల్ని దేవుడు ఏం చేస్తాడంటే, నన్నైనా కానీ నిన్నైనా ఆకులు రాలిపోయినంత ఈజీగా మన ప్రాణాలని గాలిలో కలిపేస్తాడు. అంతే. మనం చేయాల్సింది ఎగిరి పడతా ఉంటాం కదా మనం. అది నీకు చేతనైంది. ఆయన కనుక అట్లాగే ఉగ్రుడయ్యాడు అనుకో, నీ ప్రాణం గాలిలో కలిసిపోద్ది. సమాధి కూడా నీకు ఉండదు. కొంతమంది చావులు మీరు చూడండి, సమాధిలో పెట్టడానికి కూడా పనికిరానంత భయంకరమైన చావులు ఉంటాయి. కాబట్టి మనం నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. నేను చెప్పాను కదా, నేను నమ్మకత్వాన్ని ఒకవేళ మీరు కోల్పోయినా, నేను కోల్పోయినా, నాలాంటి వాళ్ళని చూసి, సేవకులను చూసి, ఇంకొంతమందిని చూసి, పడిపోయిన భక్తులను చూసి మీ నమ్మకాన్ని కోల్పోకుండా, మీ విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ప్రభువు వైపు చూస్తూ విశ్వాసములో నిలకడగా ఉంటూ ముందుకెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు నేను సరి లేకపోతే నేను పరలోకి వెళ్ళను, నాతో పాటు నువ్వు కూడా వస్తావా నరకంలోకి? నా బతుకు బాగాలేదయ్యా, నువ్వు కూడా అటాక్ బతుకుతావా? నాకు బుద్ధి కలిగేటట్టు బతకొద్దు, నాకు జ్ఞానం కలిగేటట్టు బతకొద్దు నువ్వు. కొంతమంది అంటారు, ఒరే పిల్లలకి నీ ఎంత వయసు వచ్చింది ఇంకా తాగుతున్నావేంట్రా, ఇంకా ఇంకో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాను, సిగ్గుందంటరా నీకు అంటే ఒక్కొక్కడు కనువిప్పు కలిగిద్ది. కొడుకే అడుగుతాడు, నాన్న నీకు అవసరమా, మేము కూడా పెళ్లి చేసుకున్నాం, నీకు మనవాళ్ళు పుట్టారు, మనవరాలు పుట్టారు, నువ్వు ఈ తంతు నడపటం నీకు అవసరమా నాన్న అంటే ఒక్కొక్కడికి జ్ఞానోదయం అయ్యిద్ది. అరే చిన్న పిల్లల చేత కూడా నేను చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయానా అని కొంత మనసు త్రిప్పబడే అవకాశం ఉంటుంది. అట్లా ఏ పరిస్థితులను బట్టి కూడా మీరు చెలించకుండా మీరు దేవుని వాక్యం వైపు చూస్తూ మీరు ముందుకెళ్ళినట్లయితే మన నమ్మకమైన జీవితాన్ని అట్లాగే కొనసాగించవచ్చు. పూర్వం మన బతుకేంటి, దిక్కుమాలిన బ్రతికే కదా. దేవుడు మనకు మంచి లైఫ్ ఇచ్చాడా ఇలేదా? ఒక క్రొత్త కోణంలో మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు.
ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి. మరలా నాకు జరిగిపోయిన గతం జీవితమే బాగుంది అని కనుక నువ్వు కూడా ఆలోచించే యోచనలోకి వెళ్ళిపోయావంటే తర్వాత ఇక మన ఫోటోలకు దండ ఇంకేం ఉండదు. అది మరలా వెనక్కి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన నీకు వస్తే ఆకులు రాలిపోయినట్లుగా మనం అట్లా రాలిపోయే ప్రమాదం ఉంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఒకప్పుడు నమ్మకమైనటువంటి నగరం ఇప్పుడు ఏమైపోయింది? వేశ్యగా మారిపోయింది. కానీ ఆ నగరం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని మనం అక్కడ యెషయా గ్రంథంలో గమనిస్తే ఒకసారి చదువుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. చూడండి, మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సరే, ఇంత జరిగింది కదా, నమ్మకమైన నగరం వేసి అయిపోయింది. ఒకప్పుడు నీతి న్యాయాలు నివసించేయి పాడైపోయింది. నరహంతకులు దానిలో నివసిస్తున్నారు. అలాంటి నగరాన్ని దేవుడు మరలా ఏం చేస్తానంటున్నాడు? మన తప్పు తెలుసుకుని మన అపార్థాన్ని గుర్తుపట్టి, ప్రభువా నేను నా తాహతకు మించి మాట్లాడా, నేను అలా మాట్లాడి ఉండకూడదు, ఆలస్యంగా నేను నువ్వు అద్భుతంగా సహాయం చేసావు అని చాలాసార్లు ఇశ్రాయేలు జీవితంలో పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తాం. వారు తమ కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టగా, కీర్తనకారుడు రాస్తాడు చాలాసార్లు, దేవుడు మరలా వారిని కరుణించాడు, కటాక్షించాడు, కృప చూపించాడు అనే విషయాలు ఇశ్రాయేలు జీవితంలో జరిగిన సందర్భాలు మనం చూడొచ్చు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మరలా ఆ పట్టణానికి పట్టిన మస్టంతా తొలగించి ఆదిలో ఉన్నట్లు, మొదట ఉండినట్లు, అది నమ్మకమైన నగరం అని పేరు పెట్టబడినట్లు అది ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం అలాగుండాలి. ఒకవేళ ఇప్పటికే నమ్మకస్తుడుగా ఉండి అపనమ్మకస్తుడుగా మారిపోతే నీకు ఒక అవకాశం ఉంది. దేవుడు నిన్ను మరలా ఒక నమ్మకస్తునిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. ఒక నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలిగా, ఒక కృతజ్ఞత కలిగిన వాడిగా, ఇతరులకి ప్రేరణగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. అందుకే ఇశ్రాయేలు సర్వ సమాజంలో బైబిల్లో రాసి ఉంటుంది, నిండు మనస్సుతో దేవునిని వెంబడించిన వాళ్ళు ఉన్నారు, సేవించిన వాళ్ళు. కాలేబు, యెహోషువ, అంతమంది వాళ్ళు ఒకవైపు ఉంటే వీళ్ళు చక్కగా దేవుణ్ణి ఆనుకుని జీవించారు. మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదా? ఆశీర్వదించలేదా? కాబట్టి మనం ఇప్పుడు చదివాం, ఆ నగరం పట్ల దేవునికి ఉన్న అద్భుతమైన అనుభవం మరలా తీసుకుని రావాలనుకుంటున్నాడు. బైబిల్లో ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం
18వ అధ్యాయం 10వ వచనంలో ఒక విషయాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 9 నుండి చదవండి, లేకపోతే ఆ 9 నుండి చదవండి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన దోమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందరు. మీరు ఇది అర్థం కావాలంటే ఆ అధ్యాయం మొత్తం చదవాలి. ఆ అధ్యాయం మొత్తం చదివితే మనకి అక్కడ ఉన్న విషయాలన్నీ అర్థమవుతాయి. 18వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుతాం. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించట్లనెను, మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయారు. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన దళవ. ఇక్కడ ఒక పట్టణాన్ని గురించి చెప్తున్నాడు, మహా బబులోను. దేవుడు కొన్ని పట్టణాలను గురించి దేవుడు హెచ్చరించాడు కదా. ఏ పట్టణాలు? మనకు ఆదికాండంలో సొదొమ దేవుని దృష్టికి చాలా చెడుతనాన్ని జరిగిస్తే వారికి ఎలాంటి గతి పట్టింది? యెరూషలేము పట్టణాన్ని గురించి చెప్తాడు. దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగలేదు కాబట్టి నీకు ఈ గతి పట్టింది అంటాడు. కపెర్నహూము పట్టణం గురించి మాట్లాడతాడు. ఇక్కడ మనం మహా బబులోను, అది ఎలాంటిది అంటే అది బలమైన పట్టణం, మహాపట్టణం. దానిలో చాలా గొప్ప గొప్ప వ్యాపారాలు జరిగాయి. ఇప్పుడు మనకి ముంబై సిటీ ఉంది కదా, ఆర్థిక రాజధాని అంటారు కదా. ఢిల్లీ ఉంది, కలకత్తా ఉంది. వీటిని గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం కదా, బాగా మెట్రోపాలిటన్ సిటీస్. అలా అన్నమాట. ఇది ఈ మహాపట్టణం. ఇలాంటి పట్టణంలోనే ఎక్కువ పాపాలు జరిగేది. సొదొమ గొమొర్రా పట్టణాలు జంట నగరాలు అన్నమాట. హైదరాబాదు, సికింద్రాబాదు కదా. ఇప్పుడు మనకి విజయవాడ, గుంటూరు లాగా ట్విన్ సిటీస్లోనే ఎక్కువగా భయంకరమైన పాపం జరుగుతూ ఉంటుంది. ఆ పట్టణంలో మనం చూసాం కదా, దయ్యములకు నివాస స్థలం అది. అపవిత్రాత్మక అదొక ఉనికి పట్టు. అందుకే పట్టణాల్లో జరిగే పాపాలు, అది చర్చెస్లో కానీ పట్టణాల్లో ఉండే చర్చెస్లో కొన్ని మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి పట్టణాన్ని మీదకి దేవుని తీర్పు వచ్చేసి, ఒకప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, నమ్మకమైన నగరము ఇది ఇట్లా అయిపోయింది, మహా బబులోను. అలా కూలిపోక మునిపే దేవుడు యెషయా గ్రంథంలో ఆ పట్టణంతో మాట్లాడాడు, ఆ నగరంతో మాట్లాడాడు. నేను మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాను, ఆదిలో ఎలా ఉన్నావో, ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నావో నమ్మకమైన నగరం అని నేను మరలా నీకు పేరు పెడతాను, అయితే నువ్వు నాకు విధేయత చూపిస్తే. కానీ నమ్మకమైన నగరం ఎలాంటి నగరం అయిపోయిందంటే మహా బబులోను. దేవుని యొక్క ఆత్మకు ఉనికి పట్టుగా ఉన్న ఆ నగరం, యెషయా గ్రంథంలో ఉన్న ఆ నగరం, ఆ ప్రజలు ఈరోజు ఎలా మారిపోతున్నారంట? మహా బబులోను.
అపవిత్రాత్మకి నివాస స్థలాలుగా, అవిశ్వాసానికి నివాస స్థలంగా, ఈరోజు అపవిత్ర కార్యాలకి నివాస స్థలంగా మారిపోతున్నారు. వీళ్ళల్లో మార్పు లేదు. మీకు తెలుసు కదా, నినివే పట్టణ ప్రజలు మీద కూడా ఏమొచ్చింది? దేవుని ఉగ్రత వచ్చింది. వాళ్ళు కాపాడబడ్డారు. ఉదయకాల సమయం మనం ధ్యానించాం. ఈ మహాబబులోను పట్టణం మీదకి ఏమొచ్చేసింది? మీరు తర్వాత చదువుకోండి, 18వ అధ్యాయం అంతా. దేవుని తీర్పు వచ్చేసింది. ఎన్నిసార్లు గద్దించినా, మాట్లాడినా సరిచేసుకోవాలా, సరిదిద్దుకోవాలా. ఒక సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుడు మరి నీతిమంతుడైన లోతు ద్వారా చెప్పలేదా? ఎవడు వినలా? అగ్ని గంధకాలు కురిపించలేదా దేవుడు? అలాగే తీర్పు వచ్చేసింది ఈ పట్టణం ఆ ప్రజల మధ్యలోనికి. ఎలాంటి ప్రజలు అంటే అపవిత్రాత్మకి వాళ్ళ నివాస స్థలాలు, ఉనికి పట్టు. దెయ్యాలకి నివాస స్థలం. కొన్ని ప్రాంతాలు, కొంతమంది ఇళ్ళు అలా అయిపోయినాయి. ఒకప్పుడు దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, దేవుని సేవకులు వచ్చేవాళ్ళు, దేవుని ఆత్మకు వాక్యానికి చోటుండేది ఆ ఇళ్లల్లో. ఇప్పుడు ఇలాంటి మహాబబులోను పట్టణాలుగా మారిపోయినాయి. అపవిత్రాత్మకు నివాస స్థలంగా మారిపోయినాయి. అందుకే యెషయా గ్రంథములో ఉన్న ఆ నగరం, నమ్మకమైన నగరములో దేవుడు లేడు, నరహంతకులు ఉంటున్నారు, అక్కడ నివసిస్తున్నారు అని మనం చదివాం కదా. దేవుడు ఉన్నాడు అక్కడ, అపవాది ఉంటాడు, అపవాది క్రియలు ఉంటాయి. మనం కూడా ఇలాంటి నగరంగా మారిపోయి అలాగే బ్రతకటానికి ఇష్టపడితే దేవుని తీర్పు, దేవుని ఉగ్రత వస్తుంది. కన్నులారా చూస్తుండగానే ఆ పట్టణం ఏమైపోయిందంట? మహాబబులోను కూలిపోయింది. గొప్ప స్వరంతో చెబుతున్నాడు, కూలిపోయింది. అయ్యో, ఒకప్పుడు ఈ పట్టణం బలమైన పట్టణం, మహాపట్టణం, వాణిజ్యానికి పేరు మోసిన పట్టణం, ఎందుకు ఇట్లా దీనికి గతి పట్టింది అంటే అక్కడున్న ప్రజల యొక్క పాపం ఏమైపోయింది? అధికమైపోయింది. కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడు? కూలిపోయేటట్టు చేస్తాడు. మన కుటుంబాలు, మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థనా జీవితాలు అట్లా కూలిపోక మునిపే, తీర్పు మన మీదకి రాకమునిపే, దేవుని ఉగ్రత మన మీదకి రాకమునిపే, తిరిగి మరలా ఒక నమ్మకమైన నగరంగా దేవుడు నిన్ను ఆదిలో ఉన్నట్లుగా, పూర్వం ఎలా ఉన్నావో నిన్ను అలా చూడాలి. పూర్వం ఎలా కృతజ్ఞుడిగా ఉన్నావో, నమ్మకస్తుడిగా ఉన్నావో అలా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక అవకాశం ఉంది. ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, ప్రభువు పాదాల మీద పడదాం. అలాంటి దౌర్భాగ్యం మనకు రాకుండా ప్రార్థన చేసుకుందాం. అర్థమవుతుందా? ఉదయకాల సమయం కొన్ని మాటలు విన్నాం. మనకు అలాంటి గతి పట్టకుండా ఈ రాత్రికాల సమయం ఈ ఆరాధనలో కూడా మనం మోకరించి ప్రార్థన చేద్దాం. మనం అట్లా కూలిపోకుండా నమ్మకమైన నగరంగా, నమ్మకమైన ప్రజలుగా దేవుని కొరకు నిలబడదాం. అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం. ఇది కోరుకుంటున్నాడు మన జీవితంలో. ఒకవేళ తప్పిపోయినా, తొలగిపోయినా, చెడిపోయినా, పడిపోయినా నిలవబెట్టడానికి మన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి ఆయన సన్నిధిలో అందరం కలిసి కళ్ళు మూసి మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యానుసారంగా ఒక నమ్మకమైనటువంటి నగరముగా, నమ్మకమైన ప్రజలుగా దేవుడు ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతం వరకు నేను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. చెప్పబడిన వాక్యానికి ఇప్పుడు మనం ప్రభువుతో మాట్లాడే సమయం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. చక్కగా కళ్ళు మూసి నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. దేవుడు నీతో ఏం మాట్లాడాడు? నమ్మకంగా బతుకుతున్న మన జీవితాల్లో అపనమ్మకస్తులుగా బతికే పరిస్థితులు రాబోతున్నాయి, జాగ్రత్త అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మన ఫ్యూచర్ గురించి, భవిష్యత్తులో నువ్వు అలా ఉండకుండా, భవిష్యత్తులో మనం అలా మారిపోకుండా, నేను కూడా సంఘములో, దేవునిలో, సహవాసములో
నేను రానున్న దినాల్లో కూడా నమ్మకంగా ఉండాలి ప్రభా, కృతజ్ఞుడుగా ఉండాలి ప్రభా. మనం జ్ఞాపకం చేసుకుందాం, మన లైఫ్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని దర్శించక మునుపు మన బతుకులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మనం ఎంత కృతజ్ఞత కలిగి బతకాలి. దిక్కులేని వారిగా ఉన్నప్పుడు, దౌర్భాగ్యులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన లైఫ్ని ఎంత క్రొత్తదనంగా మార్చాడు. నువ్వు ఊహించలేదు, నువ్వు ఎప్పుడు కలలో కూడా కలగనలేదు. అద్భుతంగా నీ జీవితంలో ఎన్నో మార్పులు దేవుడు తీసుకొస్తే కొన్ని నీ జీవితంలో ఆలస్యమయ్యాయని, నువ్వు అనుకున్నట్లుగా దేవుడు చేయలేదని దేవుణ్ణి అపార్థం చేసుకోవటం మనకు న్యాయమా? కాబట్టి నా దేవుని ప్రియులారా, సేవకుల జీవితాలయ్యో బాగాలేదు, సేవకురాళ్ళ జీవితాలు భక్తుల జీవితాలు సరిలేవు అని నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపోతావా? నీ నమ్మకమైన జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఒకసారి ఆలోచన చేయాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపు చూడవా? యేసు వైపు చూడవా? చిన్న ప్రార్థన చేసుకోవాలి. అందరూ నోరు తెరిచి చిన్న ప్రార్థన. నమ్మకస్తులుగా ఉన్న మనం అపనమ్మకస్తులుగా మారిపోకూడదు. ఏమో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ప్రభువుతో పాటే తిరిగాడు పేతురు. ఒక సమయం వచ్చింది, నువ్వు యేసుతో ఉన్నవాడివి కదా అంటే, ఆయన ఎవరో నేను ఎరగను అని ముమ్మారు ఒప్పుకున్నాడు. కోడి కూసింది. ఎవరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నీతోనే ఉంటాను ప్రభా, నీవే కావాలి ప్రభా అన్న నినాదంతో మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు అన్నారు వాళ్ళు. ఎలాంటి అనుభవంతో ముందుకెళ్ళాలనుకుంటున్నాం? ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ బతుకులు ఎలాంటివి? అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా, ఏ పని చేయలేదే, ఏ ఉద్యోగం చేయలేదే, ఏ కష్టపడలేదే, దేవుడు అద్భుతంగా పోషించాడు, ఆహారాన్ని ఇచ్చాడు, నీరిచ్చాడు, వస్త్రాలు పాతగిల్లలేదు, చెప్పుల వారు తెగిపోలేదు, ఎటువంటి బలహీనతలు రోగాలు వాళ్ళని ఆవరించలేదు. ఎంతో గొప్ప కాపుదల భద్రతనిస్తే వాళ్ళు ఎంత కృతజ్ఞత లేని వారిగా బతికారు. దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమ! ఒకవేళ నమ్మకత్వాన్ని కోల్పోతే నీలో మరలా ఆ నమ్మకస్తుని చూడాలనుకుంటున్నాడు. పూర్వ వైభవాన్ని ప్రభు చూడాలనుకుంటున్నాడు. నమ్మకమైన నగరం వేశ్యగా మారిపోయింది, నరహంతకులకు నివాస స్థలం అయిపోయింది. మహాబబులోనుగా అది అపవిత్రాత్మలకు, దయ్యాలకు నివాస స్థలము, ఉనికిపట్టు అయిపోయింది. నువ్వు అట్లా అయిపోతావా? దేవుని ఆత్మకు కదా మనం నివాస స్థలాలుగా, దేవుని వాక్యానికి మనం నివాస స్థలాలుగా ఉండాలి. మన గృహాలు దేవుని వాక్యానికి నివాస స్థలాలుగా ఉండాలి. ఎవరికి ఉనికి పట్టుగా ఉంటున్నాయి? ఒకసారి దేవుని వాక్యానికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుంటావా? నీ లైఫ్ని, అనాథలుగా ఉన్న మనల్ని దేవుడు రక్షించుకుని ఎంత లైఫ్ ఇచ్చాడు నీకు. కుటుంబం ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఇంకా ఏం చేస్తేనే దేవుడు అని నమ్ముతావు? గనక నువ్వు కోరుకున్నట్లు జరగలేదని దేవునికి దూరం కాకు. ఇస్తాడు, తగిన టైంలో ఆయన ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు లేవని వాదించినప్పుడు ఆ తర్వాత దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. చంపలేదు కదా వారిని. నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా వాళ్ళని చంపలేదు. ఎంతో సమృద్ధిగా దేవుడు వారిని పోషించాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఎక్కడ మనం ప్రభువుని అపార్థం చేసుకోవద్దు. అపవాది ఎప్పుడు దేవుణ్ణి అపార్థం చేసుకునే అనుభవంలోనికే నేను నడిపిస్తాడు. ఎక్కడా మనం దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. ఆలస్యమయ్యే కొద్దీ ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా చక్కగా ఏకీభవించి ప్రార్థన చేయండి. అందరం నోరు తెరిచి చక్కగా ప్రార్థనలో గడుపుదాం.